Hello guys, hello Andhra people, namaste Andy. Today our topic is about hostinger, domain, web hosting. ఓకే, వీటి గురించి మేము మాట్లాడతాము. యాక్చువల్లీ ఇప్పటి వరకు మీరు వెబ్సైట్ ఎలా డెవలప్ చేస్తారనేది చూసుకున్నారు. నేను నా వీడియోస్లో నేను వెబ్సైట్ ఎలా డెవలప్ చేస్తాను అనేది మీకు చూపించినాను. బట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ మీరు అది థియరిటికల్ మాత్రమే మీకు తెలుసు. సో నౌ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వన్స్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు మీకు అది అర్థమైపోయింది ఎలా చేస్తారని చెప్పేసి. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది అర్థమవుతుంది. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు వెబ్సైట్ డెవలప్ చేయగలుగుతారు, డిజైన్ చేయగలుగుతారు. సో అందుకు గాను మీకు ఫస్ట్ వర్డ్ ప్రెస్ అనేది కావాలా. అంటే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు వర్డ్ ప్రెస్ దేనిపైన ఇన్స్టాల్ చేస్తారు, అందుకు మీకు కావాలా హాస్టింగ్ కంపెనీ కావాలా, ఏదైనా హాస్టింగ్ సర్వర్ కావాలా, అంటే వెబ్ హాస్టింగ్ సర్వర్ కావాలా. సో ఇప్పుడు ఒక వెబ్ హాస్టింగ్ సర్వర్ కావాలా, దానిపైన మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. ఇంకా దాని తర్వాత నుంచి మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఏ వెబ్సైట్ అంటే ఏ వెబ్ హోస్టింగ్ కంపెనీకి మీరు ప్లాన్ చూస్ చేసుకోవాలనుకున్నారనేది ఒక పాయింట్ అనమాట. సో నేను పర్సనలీ ప్రిఫర్ చేసేది హాస్టింగర్ అండి. ఇది ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇది చాలా బాగుంటుందండి, చాలా యూజర్ ఫ్రెండ్లీ, చాలా బిగినర్ ఫ్రెండ్లీ. ఇది నేను నేర్చుకునే దినాల్లో వచ్చేసి నాకు ఐ వాజ్ కంప్లీట్లీ అలోన్. అంతా నేను వెబ్ హోస్టింగర్ ఎలా అంటే దీని ద్వారా ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉండడం వల్ల నాకు లాగిన్ చేయడము, అది ప్లాన్స్ చూస్ చేయడము అవన్నీ నాకు చాలా ఈజీగా అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ప్రిఫర్ హాస్టింగర్ అండ్ ఐ రికమెండ్ టు మై వ్యూవర్స్ ఆల్సో to go for hostinger company. Okay, this is a very good web hosting company అండి. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ గురించి నేను కొంచెం మాట్లాడతాను. వై ఐ రికమెండ్ అండ్ వై ఐ లైక్ దిస్ కంపెనీ సో మచ్ ఇస్, దీని ప్రైసెస్ వచ్చేసి చాలా అఫోర్డబుల్గా ఉంటాయి కంపేర్ టు అదర్ కంపెనీస్. సర్వీస్ మాత్రం ఎక్సలెంట్ సర్వీస్, చాలా బాగుంటుంది ఈ కంపెనీది. దీంట్లో ఇంకొకటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఫ్రీ డొమైన్ ప్రొవైడ్ చేస్తారండి. మీకు డొమైన్ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఒక డొమైన్ మీకు ఫ్రీగా వస్తుంది. డొమైన్ అంటే ఏమి, డొమైన్ నేమ్ అంటారు దానికి. డొమైన్ అంటే అది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు వెబ్సైట్ తయారు చేయడానికి ఒక వెబ్సైట్ అడ్రస్ ఇవ్వాలా మీరు. అంటే www.akdigitalworks.com ఇది ఒక వెబ్సైట్ అడ్రస్. సో దిస్ ఇస్ కాల్డ్ డొమైన్ అనమాట. దీనికి డొమైన్ అంటారు. ఇది మనం కొనాల్సి వస్తుంది. బట్ వేరేజ్ హాస్టింగర్లో మీరు ప్లాన్ చూస్ చేస్తున్నారంటే ఇది మీకు ఫ్రీగా ప్రొవైడ్ అవుతుందండి. ఓకే, ఇంకోటి వచ్చేసి హాస్టింగర్ కంపెనీది 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దీనిపైన చేసే వెబ్సైట్స్ వచ్చేసి హ్యాక్ కావు, సూపర్ ఫాస్ట్ లోడింగ్ ఉంటుందండి. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హాస్టింగర్ కంపెనీ అండ్ దట్ ఈస్ వై ఐ లైక్ దిస్ కంపెనీ సో మచ్. అందుకోసమే నేను దీనికి రికమెండ్ కూడా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్కి ఇంకొన్ని పాయింట్స్ చెప్పాల్సి వస్తుంది. ఎలా దీనికి రిజిస్టర్ చేస్తారు, ఎలా మీరు లాగిన్ అవ్వాలా, జీమెయిల్తో లాగిన్ అవ్వాలా, అవన్నీ నేను చెప్తాను. అందుకు ముందు మీరు నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ సపోర్ట్ టు మై ఛానల్. నౌ విల్ గో టు హాస్టింగర్ ప్యానల్ అండి. ఇది hostinger.com అండి. ఇది అంటే ఇది ఇంటర్నేషనల్ అండి. ఇది hostinger.com కొట్టినా అంటే ఇంటర్నేషనల్ అయిపోతుంది. దీంట్లో రేట్స్ వచ్చేసి మీకు డాలర్స్లో ఉంటుంది. సో బెటర్ యూ గో ఫర్ hostinger.in. hostinger.in పోయినామంటే ఇది ఇండియాకు ఇదనమాట, ఇండియన్స్ కోసము. సో ఇందులో మీకు రేట్స్ మన రూపీస్లో వస్తుంది. ఇప్పుడు దీంట్లో 4 ప్లాన్స్ ఉన్నాయండి హాస్టింగర్ది. మనం చూస్ చేసుకోవాల్సింది ఏదంటే ఇది ప్రీమియం ప్లాన్ అండి. ఇది బిజినెస్ ప్లాన్, క్లౌడ్ ప్లాన్ ఇదన్నీ దీనికి కొంచెం కాసేపు పక్కన పెట్టండి. ఇది ప్రొఫెషనల్స్కి. మనం ప్రస్తుతం బిగినర్స్ కాబట్టి దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ అస్. ఇది వచ్చేసి సింగిల్ అంటే ఇది 1 వెబ్సైట్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఇది తీసుకున్నా కానీ అంత ప్రయోజనం ఉండదు. సో వీ హ్యావ్ టు గో ఫర్ ప్రీమియం ప్లాన్. ప్రీమియం ప్లాన్లో ఏమేమి వస్తాయంటే మీకు 25 వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఈ హోస్టింగ్ ప్లాన్ తీసుకున్నారంటే కింద మీరు యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ 25 వెబ్సైట్స్ స్పేస్. దీంట్లో మీరు ఒకటి
మీకోసం యూజ్ చేసుకుంటారు. మీ కంపెనీ కోసమైనా సరే, మీకోసమైనా సరే, మీ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవచ్చు, మీ కంపెనీ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. అందుకు గాను మీకు ఒక డొమైన్ కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది 1 yearకు. అదర్వైజ్ యూ హ్యావ్ టు పర్చేస్ దిస్ డొమైన్. ఇఫ్ యూ గో ఫర్ అదర్ కంపెనీస్ లైక్ వేరే వెబ్ హోస్టింగ్ కంపెనీస్కి పోయినారంటే వాళ్ళు దీనికి కూడా మీకు ఛార్జ్ చేస్తారు. బట్ హాస్టింగర్లు వచ్చేసి మీకు ఒక డొమైన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫర్ 1 year. సో వెన్ యూ పర్చేస్ దిస్ వన్ యూ గెట్ 25 వెబ్సైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 ఫ్రీ డొమైన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకా మిగతా 25 వెబ్సైట్స్ ఏం చేయాలా? యూ హ్యావ్ టు సెల్ దిస్ టు యువర్ కస్టమర్స్, టు యువర్ క్లయింట్స్. ఓకే, వాళ్ళకి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు ఒక వెబ్సైట్కి నియర్ అబౌట్ 10,000 రూపీస్ వస్తుందండి. సో ఈ ప్లాన్ వచ్చేసి మీకు 139 రూపీస్ పర్ మంత్, అంటే సంవత్సరంకి అరౌండ్ ఇట్ విల్ బి లైక్ 2,000 అండ్ ఆర్ 2,500 2,600 వస్తుంది. సో ఒక్క వెబ్సైట్లోనే మీరు 10,000 సంపాదిస్తున్నారంటే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ నాట్ ఇన్వెస్టింగ్ 2,000 or 3,000 రూపీస్? అంటే చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ అండి ఇది. మీకు ఇది మీరు ప్లాన్ రిజిస్టర్ చేసి తీసుకున్నారంటే, ఈ ప్లాన్ కింద మీరు తీసుకుంటే you are getting your own website. You can design your own website as well as you can design for your clients also. ఇంకా అక్కడ నుంచి మీ ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. నా కొటేషన్ కూడా మీకు గుర్తు ఉంటుంది, అర్న్ వైల్ యూ లెర్న్ అనేసి. అదే అండి, దీనికి నేను వ్యూలో పెట్టుకొని ఆ మాట చెప్పిండేది. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ ఎర్నింగ్స్ కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు. దిస్ ఈస్ అ రియల్లీ వెరీ గుడ్ వే టు జనరేట్ ఇన్కమ్ అండి, సైడ్ ఇన్కమ్. అంటే దీనికి మెయిన్ ఇన్కమ్గా కూడా మీరు చేసేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ యూ స్టార్ట్ డిజైనింగ్ కదా, మీకు మంచి ఆర్డర్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా జస్ట్ ఇమాజిన్ చేయండి, 2,000 3,000 రూపీస్, అరౌండ్ 2,000 to 3,000 ఇన్వెస్ట్మెంట్లోనే మీకు 24 వెబ్సైట్స్ తయారు చేసేకి మీకు స్పేస్, మీకు ఫెసిలిటీ వస్తూ ఉంటుంది. విచ్ కాస్ట్ అంటే ఒక వెబ్సైట్కి మీరు 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎంత అమౌంట్ అయిపోతుంది 24 వెబ్సైట్స్కి? యూ క్యాన్ జస్ట్ క్యాల్కులేట్ దట్ వన్. సో దాని తర్వాత హాస్టింగర్లో ఒక మెయిన్ ఫంక్షన్ ఏమంటే అండి, ఇక్కడ ఉండదు చూడండి, ఇది మీకు కనెక్షన్ సెక్యూర్ అని వస్తుందన్నమాట. ఇది వేరే కంపెనీస్ దీనికి ఛార్జ్ చేస్తారు, బట్ హాస్టింగర్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మీకు వెబ్సైట్ హ్యాకింగ్ అనేది ఉండదండి, వెబ్సైట్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ గూగుల్ కూడా మీకు ఇలాంటి వెబ్సైట్స్కే మీకు ర్యాంకింగ్ కానీ రికమెండ్ కానీ చేస్తుందన్నమాట గూగుల్ కూడా. సో ఇలాంటి సెక్యూర్ ఉన్న వెబ్సైట్స్కే గూగుల్ ర్యాంక్ చేసేది. ఈ ఫెసిలిటీ కూడా మనకు హాస్టింగర్ ద్వారా మనకి లభిస్తుంది. ఓకే, సో దీని హాస్టింగర్ది వెబ్సైట్స్ వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్గా లోడింగ్ కూడా అవుతాయి. ఇప్పుడు మనం ప్లాన్స్కి ఒకసారి చూసుకున్నామండి ఎలా ఉంటాయి అనేది హాస్టింగర్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ వెబ్సైట్ అంటే ఖచ్చితంగా మీరు ఇది కొనాల్సిందే ప్లాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రికమెండ్ చేసేది ఈ ప్లాన్ మాత్రమే అండి, నేను కూడా పర్సనల్లీ ఇదే యూస్ చేస్తాను. సో ఇఫ్ యూ చూస్ దిస్ ప్లాన్, $48 monthsకి వచ్చేసి మీకు 139 రూపీస్ పర్ మంత్ పడుతుందండి. అంటే పర్ మంత్ వచ్చేసి 139 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇఫ్ యూ చూస్ ద ప్లాన్ ఫర్ 48 months. అదే మీరు 12 monthsకి చూసుకుంటే ఈ రేట్ కొంచెం పెరుగుతుంది. ఇట్ విల్ బి లైక్ 219 రూపీస్ పర్ మంత్ అవుతుంది. అండ్ 12 months మీరు ఒకేసారి తీసుకోవాలా. లేదు మీరు 24 monthsకి తీసుకుంటానంటే 179 పర్ మంత్ పడుతుంది. 48 monthsకి వచ్చేసి 139 పర్ మంత్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బిగినర్ కాబట్టి ఇన్ కేస్ మీరు 12 months తీసుకోవాలనుకున్నారనుకోండి, 219 రూపీస్ పర్ మంత్ అవుతుంది. అంటే టోటల్ కాస్ట్ వచ్చేసి మీకు 2,628 రూపీస్ అవుతుంది. కానీ దీంట్లో మీరు సిన్స్ యు ఆర్ మై వ్యూవర్, మీరు ఇదే ప్లాన్కి నా లింక్ యూస్ చేసి, నా రెఫరల్ లింక్ యూస్ చేసి మీరు ప్లాన్కి చూసా. దిస్ ఇస్ మై రెఫరల్ లింక్ అండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇది పెడతాను, నా రెఫరల్ లింక్. ఇది దీని ద్వారా మీరు చూస్ చేసుకున్నారంటే ప్లాన్ ఇదే సేమ్ హాస్టింగర్ ప్లానే, ప్రీమియం ప్లానే. ఈ ప్లాన్ మీరు అంటే నా లింక్ ద్వారా చూస్ చేసుకున్నారంటే చూడండి, 12 months ప్లాన్ మీకు 2,102 రూపీస్ వస్తుంది. అది
ఇఫ్ యూ డోంట్ యూజ్ మై రెఫరల్ లింక్ ఇట్ విల్ బి 2628 అవుతుంది. అర్థమైంది కదా. సో యూ ఆర్ గెటింగ్ 20% డిస్కౌంట్. మీరు నా రెఫరల్ లింక్ యూజ్ చేస్తున్నారంటే కినా మీకు 20% డిస్కౌంట్, ఇక్కడ 20% ఉండదు చూడండి, ఈ 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. సేవింగ్స్ అవుతాయి మీకు, దీంట్లో కూడా మీకు సేవింగ్స్ అవుతాయి. అంటే ఇట్ విల్ కమ్ టు 2100. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, జస్ట్ యు ఆర్ స్పెండింగ్ 2100 ఫర్ 1 year. You are getting 25 websites, out of which you will use one website for your sake. ఒక వెబ్సైట్ మీరు తయారు చేసుకుంటారు, మీ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటారు అందులో. సో ఎవ్రీథింగ్ అంటే ఇది షోకేస్ చేసే కూడా ఉంటుంది. ఇది కాకుండా మీకు సబ్ డొమైన్స్ కూడా ఉంటుంది. సబ్ డొమైన్స్ అంటే ఇది మీరు క్లయింట్స్కి అంటే దీంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనమాట. మెడికల్ వెబ్సైట్ తయారు చేయండి, రెస్టారెంట్ వెబ్సైట్, తర్వాత సర్వీసెస్ వెబ్సైట్, హౌస్ కీపింగ్ సర్వీసెస్, డిఫరెంట్ సబ్ డొమైన్స్. అది నెక్స్ట్ నా వచ్చే లెక్చర్స్లో నేను చెప్తాను మీకు. సబ్ డొమైన్స్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా కాబట్టి మీరు ఏదైనా ఒక క్లయింట్కి అప్రోచ్ చేస్తున్నాను అనుకోండి, నేను వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాను అని, వాళ్ళు ఏమంటారంటే మీకు మీ బిఫోర్ పాత మీరు ముందు చేసిండేటివి మీ ప్రాజెక్ట్ చూపించండి అంటారు. సో అప్పుడు మీ దగ్గర క్లయింటే లేనప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చూపిస్తారు? అందుకోసమే మీరు ఏం చేయాలంటే మీ సబ్ డొమైన్స్లో ఇది 25 వెబ్సైట్స్, మెయిన్ వెబ్సైట్స్ కాకుండా మీకు సబ్ డొమైన్స్ వస్తాయి విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్ ద వెబ్సైట్స్ అనమాట. సో ఆ సబ్ డొమైన్స్ వచ్చేసి సబ్ డొమైన్స్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఆ సబ్ డొమైన్స్ మీరు చూపించచ్చు అనమాట మీ క్లయింట్స్కి. ఓకే, సో దాని ద్వారా మీరు క్లయింట్స్కి మీ వర్క్ని షోకేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయండి జస్ట్ 2100 రూపీస్కి. ఒక్క కస్టమర్కి మీరు వెబ్సైట్ తయారు చేసేస్తేనే మీకు 10,000 రూపీస్ వచ్చేస్తుంది మినిమం. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 2100. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 1 కస్టమర్తోనే మీకు 10,000 వచ్చిందంటే 8,000 అక్కడికే మీకు ప్రాఫిట్ అయిపోయింది. ఇంకా లెఫ్ట్ 23 వెబ్సైట్స్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ యు ఆర్ మేకింగ్ దిస్. అండ్ నేనేమంటున్నా అంటే మీరు ఈ అమౌంట్ వేస్ట్ అవుతుందేమో మీది అని మీరు అనుకోవచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ వేస్టెడ్. వై? బికాస్ 2000 రూపీస్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ దీంట్లో మీరు మంచి స్కిల్ నేర్చుకుంటున్నారు, వెబ్సైట్ తయారు చేసాం, మీకు ప్రాక్టీసింగ్ చేసేకి మీకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందన్నమాట. అది ఇమ్మీడియట్లీ మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు కస్టమర్స్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చండి. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, లైక్ ఎర్న్ వైల్ యూ లెర్న్, ఇది వ్యూలో పెట్టుకుని నేను ఆ మాట చెప్పిండేది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. నేను నేర్చుకున్న 1 వీకే నేను మార్కెట్లో వెళ్ళిపోయినాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై బిజినెస్ అనమాట. సో నేను కూడా 12-24 మంత్స్ది కొన్నాను, స్కీమ్ ఇది చేసుకున్నాను. నాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. వెబ్సైట్స్ తయారు చేసేవి నాకు ఐ వాస్ ప్రొవైడెడ్ విత్ వెబ్సైట్స్. అండ్ దెన్ నేను ఆ వెబ్సైట్స్కి నేను సేల్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో విత్ ఇన్ నో టైమ్ ఐ రికవర్డ్ మై ఇన్వెస్ట్మెంట్. అది ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పరండి, జస్ట్ 2000 రూపీస్ యూ కెన్ స్పెండ్ ఇట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ ఆల్సో. దిస్ వన్ మీకు ప్రాక్టీస్ చేస్తూ మీరు సేల్ చేసే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇదే అండి, ఇప్పుడు ఇది నేను చెప్పేసిందే. దాని తర్వాత వచ్చేసి ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే, ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు ఇప్పుడు ఇది కంటిన్యూ నొక్కినామంటే మీకు కార్ట్లోకి ఇది ఇప్పుడు జస్ట్ పేమెంట్ మెథడ్స్లో పోతుంది. సో అప్పుడు అక్కడ వచ్చేసి మీకు ఫోన్పే ద్వారా అన్నా లేకపోతే యూపీఐ పేమెంట్స్ ద్వారా మీకు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. కానీ మోస్ట్లీ మేము యూపీఐసే యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు ఈ అమౌంట్ కొంచెం ఎక్కువగా చూపించచ్చు, కొంచెం యాడ్ అవుతుంది. బట్ డోంట్ వరీ, అది జస్ట్ రేపు 1 సంవత్సరం తర్వాత ఎంత రెన్యువల్ అనేది అది చూపిస్తుంది అనమాట. అది కట్ చేయదంతా మీకు అంతే కట్ అవుతుంది, ఎంత ఇక్కడ చూపిస్తూ ఉండదో. అది జస్ట్ అది మీకు ఒక ఇది వస్తుంది. బట్ పేమెంట్ డిడక్ట్ అయ్యేదేమో ఇంతే డిడక్ట్ అవుతుంది. మీ కార్ట్లో ఎంత అమౌంట్ మీకు ఇది మీ కార్ట్ అండి, మీ కార్ట్లో ఎంత ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది కదా ఆఫ్టర్ డిస్కౌంట్స్, ఆఫ్టర్ జిఎస్టీ అవన్నీ, అది అమౌంట్ మాత్రమే. ఇక్కడ మీకు ఫైనల్ అమౌంట్ ఇదే అండి, ఇది అమౌంట్ మాత్రమే. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ టు పేమెంట్ మీకు ఒక అమౌంట్ చూపిస్తుంది. దట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అనమాట. అది దానిపైన మీరు టెన్షన్ తీసుకోవడం. ఈ అమౌంట్ మాత్రమే మీకు కట్ అవుతుంది. ఓకే అండి. సో ఇది ఇంతవరకు తెలిసిపోయింది మీకు. మీరు నా లింక్ నేను పెడతాను మీకు, నా రెఫరల్ లింక్. ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు కొన్నారంటే మీకు ఇది 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది, సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.